ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము అనేక మంది యేసు నామం పైకెత్తి ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఉంటారు. కానీ చాలామందికి ఏంటంటే ఆ యొక్క నామంని వ్యర్థంగా ప్రకటించేటువంటి వ్యక్తులుగా కూడా ఉంటారు. ఎట్లాగంటే మంచిగా కనపరుచుకోవడానికి, భక్తిపరులుగా కనపరుచుకోవడానికి యేసు నామాన్ని వ్యర్థంగా ప్రకటిస్తారు. ఇంకొంతమంది యేసు నామంలో ఉన్న శక్తిని తెలియక ఆ యొక్క నామాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఈ దినం దేవుడు నిన్ను ఒకటే అడుగుతున్నారు. ఆయన నామంలో ఎంత శక్తి ఉందో నీకు తెలిసి ఆయన నామాన్ని ప్రకటిస్తున్నావా? తెలుసుకున్నావా? విముక్తి పొందుకున్నావా? ఆయన నామం పేరిట ప్రార్థన చేస్తున్నావా అని చెప్పి దేవుడు నిన్ను అడుగుతున్నారు. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అనెను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మనము బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యేసయ్య దేవుని కుమారుడిగా భూమి మీద మన యొక్క పాపాల నిమిత్తమై క్షమాపణ మనకి కలుగజేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి భూమి మీదకి వచ్చారు. ఆయన యొక్క ప్రేమ మన ఎడల ఎంత ఉంది అని చెప్పి కనపరచడానికి, ఆయన దానికి తగినటువంటి ప్రతిదీ ఆయన చేస్తూ వస్తూ ఉన్నారు. ఎక్కడైతే మనుషులు చిక్కబడి ఉన్నారో అపవాది చేతుల్లో, అపవాది బంధకాల్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆయన 40 దినములు చిన్నప్పటి నుండి దేవుని సన్నిధిలో ఎట్లా పెరగాలి, ఎట్లా జీవించాలి ఒక మనుషుడు దేవునికి ఇష్టమైనట్టుగా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ రీతిగా ఆయన మనకి కనపరచబడుతున్నారు. 30 సంవత్సరాలు ఆయన దేవుడి సన్నిధిలో వాక్యంని నేర్చుకుంటూ దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి దేవుడిగా ఉన్నారు. 30 దాటిన తర్వాత ఆయన యొక్క పిలుపుని పొందుకున్న తర్వాత బాప్తిసం తీసుకుని ఆయన యొక్క తన యొక్క మినిస్ట్రీని స్టార్ట్ చేసే ముందు 40 days ఫాస్టింగ్ చేసి పరిశుద్ధాత్మ యొక్క పరలోకం నుండి శక్తిని ఆయన పొందుకున్న తర్వాత ఆయన గొప్ప కార్యాలు చేస్తూ వచ్చి అనేక మందికి ఆయన స్వస్థత కార్యాలు చేశారు, విడుదల కార్యాలు చేశారు, రక్షణ కార్యాలు చేశారు, అపవాది యొక్క ప్రతి ఒక్క తంత్రముల నుండి విడుదల దయచేశారు, అపవిత్రమైనటువంటి ఆత్మలు పట్టినటువంటి వారికి విడుదల దయచేశారు. ఆయన నామం ఎక్కడైతే ఉచ్చరించబడుతుందో అక్కడ అపవాది వారి అనుచరులు గజగజలాడుతున్నారు. ఆయన వస్తున్నారు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ఉండగానే ఇక్కడ అపవాది ఇక్కడ అలజడైపోతున్నాడు, గజగజ వణికిపోతున్నాడు. ఆయన నామంలో ఎంత శక్తి ఉందంటే దయ్యాలు వణికి పారిపోతాయి, రోగాలు స్వస్థపరచబడతాయి, విడుదల, కాపుదల, రక్షణ, క్షమాపణ, విజయము ఎన్నో ఉన్నాయి. ఆయన అపవాది యొక్క కోర్ల మీద కాలితో తొక్కిపెట్టి, అపవాది మరణమా మీ ముళ్ళు ఎక్కడా అని చెప్పి ఆయన అపవాదిని గెలిచి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచారు. మన యొక్క పాపముల నిమిత్తమై ఆయన మరణించి మనల్ని పరిశుద్ధులుగా మార్చి మరణం మీద కూడా మనకి విజయం ఉందని చెప్పి ఆయన విజయశీలుడుగా తిరిగి లేచినటువంటి దేవుడుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. నీవు పుట్టినటువంటి యేసు ప్రభుల మీద నీవు నమ్మకం ఉంచావు. పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభువు మీద నువ్వు నిజంగా నమ్మకం కలిగి ఉన్నట్లయితే నీకు ఆయన నామంలో ఉన్నటువంటి శక్తి నువ్వు గ్రహించుకొని ఆయన యొక్క నామాన్ని వ్యర్థంగా ప్రకటించేటువంటి వ్యక్తిగా ఉండవు. ఆయన యొక్క నామాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తావంటే, ఎక్కడ నీ యొక్క లైఫ్లో నెమ్మది లేదంటే ఆయన యొక్క నామం ప్రకటిస్తే నీకు నెమ్మది కలుగుతుంది. ఆయన యొక్క నామం ప్రకటిస్తే నీకు విడుదల అనేది కలుగజేస్తారు. ఆయన నామం పేరిట నీవు రక్షింపబడతావు. ఎందుకనంటే ఆయన గొర్రెపిల్లగా మన కోసం బలి అయ్యారు.
బలి అయ్యి ఆ యొక్క గొప్ప రక్షణ కార్యం చేయకపోతే ఈరోజు నువ్వు నేను ఆయన నామం పేరిట బాప్తిసం తీసుకునేటువంటి వ్యక్తులుగా ఉండము, రక్షింపబడేటువంటి వ్యక్తులుగా ఉండము. ఆయన యొక్క నామం మాత్రమే రక్షింపబడడానికి తగినటువంటి మార్గంగా ఉంది. ఏ పాపమైనా కానీ ఆయన యొక్క నామం పేరిట కడగబడుతుంది. ఏ యొక్క అపవాది క్రియలైనా ఆయన యొక్క నామం పేరిట విడుదల ఆ యొక్క వ్యక్తికి కలుగుతుంది. ఆయన నామం పేరిట నీకు సమాధానం కలుగుతుంది. ఆయన నామం పేరిట నీకు సొల్యూషన్స్ దొరుకుతాయి. ఆయన నామం నువ్వు ఎక్కడైతే ఆయన యొక్క శక్తిని, పునరుత్థాన శక్తిని నువ్వు నిజంగా ఆయన తిరిగి లేచారని చెప్పి నువ్వు ఎప్పుడైతే నిజంగా నమ్మి ఆయన యొక్క నామాన్ని నీవు జాగ్రత్తగా ఆయన యొక్క శక్తిని గ్రహించి ఆయన యొక్క నామం పేరిట మాత్రమే ప్రార్థన చేయమంటున్నారు. ఆయన యొక్క నామం పేరిటనే ఆయన అడగమంటున్నారు. ఎందుకనంటే ఆయన తండ్రికి ఇష్టానుసారంగా జీవించి తండ్రికి తగినటువంటి ఒక లైఫ్ని, ఇష్టమైనటువంటి కార్యాలను చిత్తానుసారంగా జీవించారు. ఇప్పుడు మనం పాపలమే. పుట్టిన దగ్గర నుండి ఎప్పటికప్పుడు తిరగబాటు స్వభావం మనము చూపిస్తూనే ఉన్నాము. కానీ యేసుప్రభులు వారి నామం పేరిట మనం తండ్రి దగ్గరికి వెళితే మనకి క్షమాపణ దొరుకుతుంది. ఆయన మనకి మధ్యవర్తిగా నిర్వహిస్తున్నారు. మనకి ఆయన మధ్యవర్తిగా లేకపోతే మనకి ఎప్పటికీ క్షమాపణ అనేది ఉండదు. ఆయన నామం పేరిట నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు విజయం పొందుకుంటావు. ఆయన నామం పేరిట నువ్వు ప్రార్థన చేసినప్పుడు తండ్రి నీ యొక్క ప్రార్థన వింటాడు. ఆయన నామం పేరిట నువ్వు ఏది అడిగినా తండ్రి నీకు నో అని చెప్పేటువంటి దేవుడుగా ఉండరు. ఈ సమయంలో నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియదు, కానీ ఆయన ఒకటే చెప్తున్నారు. ఆయన యొక్క నామాన్ని నీవు నోటిలో ప్రకటిస్తూ ఉండు. ఆయన శక్తిని గ్రహించి అపవాది కోరలను విరిచినటువంటి యేసు యొక్క నామాన్ని నేను ఉచ్చరిస్తున్నాను. స్వస్థత కలుగజేసినటువంటి యేసు నామాన్ని నేను ఉచ్చరిస్తున్నాను. నాకు పాప క్షమాపణ కలిగించినటువంటి యేసు నామాన్ని నేను ఉచ్చరిస్తున్నాను. నాకు విడుదల ఇచ్చినటువంటి యేసు నామాన్ని నేను ఉచ్చరిస్తున్నాను. నన్ను పరిశుద్ధంగా మార్చినటువంటి నామాన్ని నేను ఉచ్చరిస్తున్నానని గ్రహించి నువ్వు ఆ యొక్క నామాన్ని నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నీవు ఆయన యొక్క నామాన్ని నువ్వు ప్రకటించగలిగితే నీవు ఆ క్షణమే నీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, అపవాది క్రియల నుండి నీకు విడుదల కలుగుతుంది. అది కూడా నీవు కూడా ఎప్పుడైతే ఆ యొక్క శక్తి పరిపూర్ణంగా నీవు కూడా తెలుసుకోవాలి అంటే నీవు కూడా ఆయన యొక్క ఎట్లాగా జీవించారో నీవు కూడా ఆయనకి నచ్చినట్టు జీవించు. నీవు ఎట్లా పడితే అట్లా జీవించి నీలో నీ శక్తి లేకుండా, పరిశుద్ధాత్మని శక్తి లేకుండా నీవు ఆయన యొక్క నామాన్ని ఉచ్చరిస్తే అపవాదిని నువ్వు ఎదిరించలేవు. ఈ దినం అపవాదిని యొక్క లైఫ్లో నీ మైండ్ని ఎంతో డీవియేట్ చేస్తున్నాడు. నీ మైండ్ని నీ కంట్రోల్ ఉండనివ్వకుండా, దేవుడి మీద మనసు ఉండనివ్వకుండా నీ మైండ్ని, నీ హృదయాన్ని ఎంతగానో సతమతం చేస్తున్నాడు. ఈ దినం దేవుడు ఒకటి చెప్తున్నారు, నేను నడిచినట్టు నా యొక్క మార్గంలో స్థిరంగా నువ్వు నడు. నా యొక్క వాక్యానుసారంగా నువ్వు స్థిరంగా జీవించు. అప్పుడు నీవు నాకు నచ్చినట్టుగా జీవించినప్పుడు, నీవు పరిశుద్ధాత్మని నువ్వు అడిగి పొందుకున్నప్పుడు, నీవు నా నామాన్ని పైకెత్తి ప్రకటించినప్పుడు ఆ యొక్క శక్తిని నువ్వు అనుభవిస్తావు. ఆ యొక్క శక్తి ఎట్లాగా పనిచేస్తుందో నీ యొక్క లైఫ్లో నీవు కన్నులారా నీవే చూస్తావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వెపన్ని నీకు చేతిలో ఇచ్చారు. ఆ వెపన్ని నువ్వు ఇప్పుడు ఒక సోల్జర్ ఉన్నాడు, లేదా నువ్వే ఉన్నావు, నీవు ఒక ఆర్మీ ఆఫీసర్గా నీవు ఎగ్జామ్ రాసావు, ప్రిపేర్ అయ్యావు, సెలెక్ట్ అయినటువంటి నీకు వెంటనే అక్కడికి వెళ్ళగానే నీకు వెపన్స్ చేతిలో పెట్టేసి నేను వార్లోకి దిగమంటారా? లేదు కదా. నీకు ఒక ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. నీవు ఎంత శక్తి నీవు కలిగి ఉన్నావు అని చెప్పి నీకు ప్రతిదీ ఆయన నేర్పిస్తూ ఉంటారు. ఆ ట్రైనర్స్ అనేవాళ్ళు నేర్పించి ఈ యొక్క వెపన్ని నువ్వు ఎట్లా యూజ్ చేయాలి, ఈ వెపన్ యొక్క పవర్ ఏంటి, ఆ వెయిట్ ఏంటి, ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి, ఎంతమందిని చంపుతుంది, ఏ ప్లేసెస్ని, ఒక్క ప్లేస్ని ఎంతసేపట్లో చంపేస్తుంది అని చెప్పి వాళ్ళు దాని గురించి అంతా తెలియజేసి నీ చేతిలో ఆ వెపన్ని చేతిలో పెడతారు. అదే రీతిగా ఎప్పుడైతే నీవు ఎట్లాగైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతావో అదేవిధంగా నీవు నీ యొక్క పాపంలో ఒప్పుకొని నువ్వు
యేసు యొక్క నామంలో రక్షణ, సాల్వేషన్, బాప్తిసం పొందుకున్నాం. ఓకే, క్వాలిఫై అయితే సరిపోతుందా? లేదు, ట్రైనింగ్ పీరియడ్ నువ్వు పొందుకోవాలి. ట్రైనింగ్ పీరియడ్ అనగా పరిశుద్ధాత్మని యొక్క ట్రైనింగ్ పీరియడ్. నీవు బాప్తిసం తీసుకున్నామంటే నువ్వు పరిశుద్ధాత్మ కోసం శిష్యులు ఎట్టి రీతిగా కనిపెట్టారో అదే రీతిగా నువ్వు కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క లైఫ్ మీద అధికారం తీసుకొని నిన్ను తండ్రి చిత్తానుసారంగా నిన్ను ట్రైన్ చేసేటువంటి దేవుడుగా ఉంటారు. ట్రైన్ చేసినప్పుడు ఆయన యొక్క నామంలో ఎంత శక్తి ఉంది, ఎంత పవర్ ఉంది అని చెప్పి ప్రతిదీ ఆయన నీకు బోధిస్తూ ఉంటారు. ఎటు వెళ్ళాలి, ఏది కరెక్ట్గా యూజ్ చేయాలి, ఏది తప్పుడు మార్గం అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి నిన్ను ఒక యోధురాల్లాగా, ఒక యోధుడిలాగా, ఒక సోల్జర్, పర్ఫెక్ట్ సోల్జర్, రెడీ టు వార్ అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఆ యొక్క ఆయుధాలను నీ చేతిలో పెడతారు. అంటే ఆయుధం ఆల్రెడీ నీ చేతిలోనే ఉంది. యేసునామం ఆ ఆయుధం. యేసునామం అనే ఆయుధం నీ యొక్క చేతుల్లో ముందుగానే ఉంది. కానీ ఆ యొక్క శక్తిని తెలుసుకోవాలంటే ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్, ఈ క్వాలిఫికేషన్ అనేది నువ్వు అర్హత అనేది పొందుకుని ఉండాలి. ఇలాగా నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క నామాన్ని నీవు పరిశుద్ధాత్మని యొక్క ట్రైనింగ్లో నీవు ఎప్పుడైతే స్థిరపరచబడి, నడిపింపబడి, నేర్చుకుని ఆయన యొక్క నామాన్ని పైకెత్తి ఎప్పుడైతే అపవాదిని ఎదిరిస్తావో, లోకానుసారంగా నీవు ఎక్కడ వెళ్ళినా కానీ, ఎక్కడ అపవాదిని నిన్ను కృంగదీయాలనుకున్నా కానీ, ఏది ద్వారా కానీ నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నా కానీ వాడు ఇబ్బంది పెట్టాడు. ఎందుకనంటే నీవు ట్రైనింగ్ అంతా పొందుకున్నాక నీకు తెలియదంటూ ఏది ఉండదు. అలాగే నేను పరిశుద్ధాత్మని యొక్క ట్రైనింగ్ చేతుల్లో పరిశుద్ధాత్మని చేతుల్లో నీవు ఉన్నప్పుడు నీకు అన్ని ప్రతిదీ చిన్నది పుసగొచ్చినట్టు ఆయన బోధించేటువంటి వ్యక్తిగా ఉంటారు. నీవు ఆయన ట్రైనింగ్ పీరియడ్లో నువ్వు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన నీకు ఆయుధాలను చేతిలో పెడతారు. అప్పుడు నీవు ఎలిజిబుల్ పర్సన్. అపవాదిని ఎదిరించడానికి, లోకంలో తెలియనటువంటి అంధకార శక్తుల మీద నువ్వు విజయం పొందుకోవడానికి, ఎదిరించడానికి నీవు శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. ఈ దినము ఇప్పటి వరకు యేసునామంలో ఉన్న శక్తి తెలియక వ్యర్థంగా ప్రకటిస్తున్నావేమో. యేసునామంలో శక్తి తెలియకుండానే ఆ యొక్క నామంని అడ్డుగా పెట్టుకుంటున్నావేమో. ఆ యొక్క నామంని నువ్వు ప్రకటించడం వల్ల నువ్వేమీ శక్తి నువ్వు చూడలేకపోయినటువంటి వ్యక్తిగా ఉంటావేమో. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు. నీవు ఒక పర్సన్ ఎట్లాగా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారో అట్లాగే నువ్వు ప్రిపేర్ అయ్యావు, రిపెంటెన్స్ పొందుకున్నావు, బాప్తిసం పొందుకున్నావు, క్వాలిఫై అయ్యావు. ఓకే, నీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. అపాయింట్మెంట్ లెటర్ అనగా నీవు దేవుని బిడ్డగా నువ్వు మార్చబడినటువంటి నీకు ట్రైనింగ్ కావాలి కదా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తా అంటున్నాడు. నీవు అడిగి పొందుకున్న తర్వాత ఆయన నిన్ను ఒక సోల్జర్ లాగా వార్ఫేర్కి సిద్ధపరుస్తాడు. ఆ యొక్క వార్ఫేర్కి నిన్ను సిద్ధపరిచి నీకు సర్వాంగ కవచాలు నీకు ధరింపజేసి నీవు ఒక యోధురాల్లాగా నిన్ను తయారు చేస్తాడు. ఆ యొక్క నామంని, ఈ యొక్క శక్తి అప్పుడు నీవు రుచి చూసేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఆ యొక్క నామం పేరిట నీవు కార్యాలు చేయడానికి నీవు సమర్థుడైనటువంటి వ్యక్తిగా ఉంటావని చెప్పి దేవుడు ఈ దినం తెలియజేస్తున్నాడు. ఆ యొక్క నామం అనేది నీవు వ్యర్థంగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ యొక్క నామంని జాగ్రత్తగా ప్రకటించాలని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క నామంలో శక్తిని గ్రహించుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క నామంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించాలంటే దేవుడు మాట్లాడినటువంటి విధంగా నీవు కనిపెట్టుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి, ట్రైనింగ్ పొందుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క నామంలో నిజమైనటువంటి రక్షణ శక్తిని, కార్యాన్ని నువ్వు చూసేటువంటి వ్యక్తిగా ఉంటావు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.